సాక్షి లైఫ్ కి స్వాగతం. మీ ఆరోగ్య నేస్తం. ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి. హలో అండ్ వెల్కమ్ టు సాక్షి లైఫ్. డాక్టర్ దీప్తి ఈస్ హియర్ విత్ us. క్రౌన్ ఎస్థెటిక్స్ సంస్థకి వ్యవస్థాపకురాలు అండ్ వారి పర్యవేక్షణలో చాలా ఇటువంటి ట్రీట్మెంట్స్ జరుగుతున్నాయి. సో డాక్టర్ దీప్తి, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ అస్ అండి. థ్యాంక్ యూ. నిజంగానే హెయిర్ ఫాల్ సడన్గా మొదలైందంటే మామూలుగా ఫుడ్ సరిగా తీసుకోవట్లేదు, ప్రోటీన్ లేదు, ఇలా రకరకాల కారణాలు చెప్తాం. అసలు జుట్టు రాలడానికి కారణాలు ఏంటండి? జుట్టు రావడానికి బోలెడు కారణాలండి. మనం ఇంటా బయట ఎక్స్టర్నల్ అండ్ ఇంటర్నల్ ఫ్యాక్టర్స్ రెండింటిని కన్సిడర్ చేయాల్సి ఉంటుంది. మామూలుగా మనం రెగ్యులర్గా మాట్లాడుకునేది బోర్ వాటర్కి ఊడుతుందా ఇలాంటివి. అవును. ముందు మాత్రం అండి లోపల నుంచి ఇన్సైడ్ టు అవుట్ సైడ్ పర్యవేక్షించుకోవాలి ఎప్పుడైనా సరే. సో జనరల్గా కేస్ హిస్టరీ తీసుకునేటప్పుడు క్లినిక్స్లో అడుగుతూ ఉంటారు, ఎలా మీ లైఫ్ స్టైల్ ఎలా ఉంది, స్లీప్, స్ట్రెస్, డైట్, రైట్. అండ్ బయట ఏంటి, మీరు బయట ఎక్కువ ఫీల్డ్ వర్క్లో ఉన్నారా, ఏసీస్ కింద లైట్స్ కింద ఉన్నారా, ఇలా కూడా. సో ఎక్స్టర్నల్ అండ్ ఇంటర్నల్ బోత్ ఇంట్రిన్సిక్ ఫ్యాక్టర్స్ కూడా రోల్ ప్లే చేస్తూ ఉంటాయి. ఎక్కువగా ఇంట్రిన్సిక్ ఫ్యాక్టర్సే. చాలామంది దాన్ని పక్కన పెట్టి పైనుంచి ఏదైనా పూసేద్దాం, ఇమీడియట్ రెమెడీ కోసం చూస్తూ ఉంటారు. అవును. మనకి జుట్టు రాలుతుంటే వెంటనే మనం డాక్టర్ దగ్గరికి పరిగెత్తిపోము కదండి. అలాగని కనీసం ల్యాబ్కి వెళ్ళి బ్లడ్ టెస్ట్ చేసుకుంటామా? లేదు. సో మనం ఎక్కువగా బయట నుంచి ఆయిల్స్, షాంపూ, ఏ షాంపూ వాడితే జుట్టు రాలడం ఆగిద్ది, హెయిర్ ఫాల్ షాంపూస్ అని, హెయిర్ ఫాల్ కంట్రోల్ షాంపూస్ అని, ఆ పేరు కూడా అలాగే వస్తూ ఉంటుంది. యాంటీ హెయిర్ ఫాల్ షాంపూ అంటే నమ్మచ్చా అసలు? ఎలా నమ్ముతారు మీరు చెప్పండి? లోపల ఎక్కడో నాటుకుని ఉన్న రూట్ నుంచి ఒక షాంపూ పెకిలి వేయలేదు, స్థిరపరచలేదు కూడా కదా ఒక హెయిర్ని. కానీ కొన్ని కెమికల్స్ లేని షాంపూలు వాడడం వల్ల, పారాబెన్స్, సల్ఫేట్స్ తక్కువ ఉండే షాంపూస్ వల్ల కొంత కంట్రోల్ అవుతుందంటారు. స్కాల్ప్ ఇరిటేషన్ ఉండదు, ఇన్ఫ్లమేషన్ ప్రాపర్టీస్ అనేవి, ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్ తగ్గడం ద్వారా కాస్త రెమిషన్ అనేది ఖచ్చితంగా దొరుకుతుంది. కానీ పూర్తిగా అరికట్టడం అయితే సాధ్యం కాదు. జుట్టు రాలడాన్ని షాంపూ అరికట్టలేదండి. చాలా మంచి విషయం చెప్పారు. ఆయిల్ కూడా చాలా మందికి డిసప్పాయింట్మెంట్. ఆయిల్స్ కూడా అంతే కదా. ఆయిల్స్ కూడా నూనె రాసేసి తెగ అసలు కండిషనర్ ఇంకా చేస్తుంది. అది ఖచ్చితంగా మన కండిషనర్ లాగా ఫ్రిజీగా డ్రై లుక్ లేకుండా మనకి కాస్త పాలిష్డ్ లుక్, గ్రూమ్డ్ లుక్ ఇవ్వడానికి ఆయిల్ బాగా హెల్ప్ చేస్తుంది. కానీ జుట్టును పెంచడానికి అయితే లేదండి. లేదు. ఇవన్నీ చాలా పెద్ద మిత్స్ అండ్ పెద్ద పెద్ద కంపెనీలు నడుపుకుంటున్న కొన్ని క్యాంపెయిన్స్, కొన్ని వేల మిలియన్ల డాలర్ల మార్కెటింగ్ ఈ ఎక్స్టర్నల్ గా వాడే ప్రోడక్ట్స్ మీద మనకి తెలుసు. ఈవెన్ నాకు తెలుసు, కానీ నేను పెడతాను, నేను వాడతాను. ఎందుకంటే ఒక సైకలాజికల్ సాటిస్ఫాక్షన్. మనం అలా పెరిగినప్పుడల్లా ఆ అడ్వర్టైజ్మెంట్లు చూస్తూ పెరిగాము. అదే మెయింటెనెన్స్ అంటే ఆయిల్ పెట్టుకోవాలి, షాంపూస్ చేయాలి, నొరగ రావాలి, ఇవే మనం ఆలోచించేది. ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.